నమస్తే అండి బోసుకుమరి రోజా గారు ఇటీవల జనసేన పార్టీ మీద బాగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వీడియోలు ప్లస్ ఆ మాటలు ఇంటర్వ్యూలు బాగా పబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటాయి. దీంట్లో ప్రధానంగా ఈమె ఎందుకు మాట్లాడుతుంది అనేటువంటి విధంగా అంటే జన సైనికులు జెండా కూలీలని రకరకాలుగా మాట్లాడుతుంది. ఇది ఎందుకు మాట్లాడుతుంది ఏమనంటే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంలో జన సైనికులు ఒక చీలిక తీసుకురావాలి. ఆ చీలిక తీసుకొస్తే ఆటోమేటిక్ గా జనసేన పార్టీ తగ్గిపోతుంది. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయరు. ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ గారు దెబ్బతింటారు. కూటమి దెబ్బతింటది. తద్వారా మేము అధికారంలో రావచ్చు అనేటువంటి ఒక ఏకైకమైనటువంటి లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది అనేటువంటి విధంగా ఇప్పటికే చాలా మంది ప్రస్తావించారు. మనం వింటూనే ఉన్నాం, రోజు చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు జోలికి వెళ్ళచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఆయన తిరిగితే ఇంకా 11 సీట్లు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇంకా తగ్గిస్తారనేటువంటి భయం. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు, లేకపోతే వీళ్ళందరూ కాదు, పవన్ కళ్యాణ్ గారే. ఓన్లీ జన సైనికులే ఎక్కువగా పనిచేసి జన సైనికులు అంటేనే ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్టయినా సరే జన సైనికులను టార్గెట్ చేద్దాం, జెండా కూలీలను అవమానిద్దాం, లేకపోతే దొంగలను అవమానిద్దాం అనేటువంటి విధంగా ఒక టాక్టికల్ గా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో రోజా గారు బాగా రెచ్చిపోతున్నారు అనేటువంటి విధంగా ఒక వీడియో అయితే మాత్రం బాగా హల్చల్ చేస్తుంది. దానికి సంబంధించి వన్ బై వన్ వెళ్దాం ఖచ్చితంగా. వాళ్ళు తెలుసుకోవాల్సింది జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు, జన సైనికులు చిల్లర దొంగలు, ఆడవాళ్ళని లొంగ తీసుకొని వాడుకొని వాళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేసే ఎదవలు, ఆడవాళ్ళ డబ్బులు లాక్కొని ఎంజాయ్ చేసేటువంటి ఎదవలు, జెండా కూలీలు. ఈ మూడు విషయాల గురించి మాట్లాడతాం. చిల్లర దొంగలు అంటే ఎలా చిల్లర దొంగలు అయ్యారు? మామూలుగా 10 సంవత్సరాల నుంచి అంటే ఒక దశాబ్దం నుంచి పార్టీని కాపాడుకుంటుంది వాళ్ళే. వాళ్ళు ప్రతి నెల ఎంతో కొంత వాళ్ళకి సంబంధించిన డబ్బుల్ని పార్టీకి పంపిస్తారు. పార్టీని నిలబెట్టుకున్నారు. మామూలుగా అన్ని పార్టీలకు సంబంధించిన లాగా కోటాను కోట్ల రూపాయలు తండ్రి దగ్గర నుంచి లెగసీలు ఏం జనసేన పార్టీకి ఏం లేవు. జనసేన పార్టీని ప్రతి పేదవాడు తనకున్నటువంటి డబ్బులతో కాపాడుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సరే, అది తీసి పక్కన పెడదాం. కానీ ఎలా అయ్యారు దొంగలు? ఎలా చిల్లర దొంగలు అంటే ఏంటో జన సైనికులు రోజా గురించి చెప్తున్నారు. రోజా గారి గురించి చెప్తున్నారు. అదేంటంటే తిరుపతిలో దేవుడికి సంబంధించిన టికెట్లు కూడా అమ్ముకుంటుంది అనేటువంటి విధంగా వీళ్ళని చిల్లర దొంగలు అంటారా, మంచి దొంగలు అంటారా, లేకపోతే ఉత్తములు అంటారా, మీరే చెప్పాలి రోజా గారు అనేటువంటి విధంగా జనసేనకి విపరీతంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. రెండోది ఏంటంటే మామూలుగా పదవులు ఇప్పిస్తామని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు తీసేసుకొని ఆ ఇప్పించకుండా మా డబ్బులు అమ్మా అంటే మామూలుగా నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు అనేటువంటి విధంగా బెదిరించడం, ఇది చిల్లరతనం అంటారా, లేకపోతే మంచితనం అంటారా, చిల్లర దొంగతనం అంటారా, ఏమంటారు అనేటువంటి విధంగా అయితే మాత్రం మామూలుగా జన సైనికులు అయితే అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఇలాంటి వాళ్ళని కదా ఎదవలు అనేది అనేటువంటి విధంగా అయితే మాట్లాడుతున్నారు. సరే, బట్ ఇదైతే మాత్రం సోషల్ మీడియాలో రన్ అవుతుంది. విపరీతంగా ఇవి మాట్లాడిన తర్వాత కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇకపోతే ఏంటంటే మామూలుగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువుల్లో కూడా కుంభకోణాలు చేసేసి ఆ డబ్బులు తీసేసి పిల్లల నోటికి అంటే పిల్లలు ఆడుకునేటువంటి డబ్బులు కూడా తీసి ఇదే కదా చిల్లరతనం అంటే అనేటువంటి విధంగా కూడా చాలా మంది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రోజా గారికి కౌంటర్ ఇస్తున్నారు. బట్ దీనికి ఆమె సమాధానం చెప్తుందో లేదో తెలియదు, కానీ మొత్తానికి అయితే చిల్లరతనం అంటే ఇదే అని చెప్పేసారు. ఇక ఆడవాళ్ళకి సంగతి అంటారా, మామూలుగా గంటలు సుకన్యాలు, మసాజులు ఇవన్నీ లేవనెత్తుతున్నారు. అదేవిధంగా గోరెంట్ల మాధవ్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ లేవనెత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆడవాళ్ళకి సంబంధించి మనమే మాట్లాడుకోవాలమ్మా. నిజంగా ఏంటంటే అసెంబ్లీలో కూడా అసలు ఆడవాళ్ళు లేకుండా మీరు ఎప్పుడు రాజకీయం చేశారో చూడండి. మామూలుగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం ఆడేటువంటి వెధవులు అని చెప్పేసి అన్నారు కదా. అసలు డైరెక్ట్ గా సొంత చెల్లెలు షర్మిలా గారిని సొంత చెల్లెలు ఎల్లని ఉమ్మని దెమ్మని చెప్పేసి విపరీతంగా ఇంటి ఆడపడుచును కూడా పచ్చి బూతులు తిట్టించినటువంటి రాజకీయం మనకు తెలుసమ్మా. మరి దాన్ని ఏమంటారో ఒకసారి నువ్వు చెప్పాలి, మాకు చెప్పాలనేటువంటి విధంగా జనసైనికులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏంటంటే ఆడవాళ్ళు లేకుండా అసలు ఆడవాళ్ళని వాళ్ళు రాజకీయాలు లాగి వాళ్ళని విపరీతంగా అవమానిస్తే అసెంబ్లీలో కూడా పుట్టుకల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమి ఇటు వెళ్ళిపోయారు. మరి దాన్ని ఏమంటారు? ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం ఏంటి? ఇది కరెక్టేనా రోజా గారు అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు మాట్లాడండి, ఇంకా మేము వింటాం అనేటువంటి విధంగా వెటకారంగా జన సైనికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇకపోతే జెండా కూలీలు అని చెప్పేసి మాట్లాడారు. జెండా కూలీలు ఎవరు? జెండా కూలీలు రోజా గారు ఫస్ట్ లో ఎక్కడ ఉన్నారు? టీడీపీ పార్టీలో, తర్వాత కాంగ్రెస్ పార్టీలో, తర్వాత వైసీపీ పార్టీలో. టీడీపీ జెండా మోసింది ఎవరు? మరి రోజా గారే కదా. ఆ జెండాను పక్కన పడేశారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ జెండా మోసారు, అది పక్కన పడేశారు. ఇప్పుడు వైసీపీ పార్టీ జెండా మోస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇన్ని జెండాలు మోసినటువంటి వ్యక్తులు మీరు. మరి జెండా కూలీలు మీరు అవుతారా? మరి జన సైనికులు అవుతారా? వాళ్ళు ఒకటే ఒక జెండా, జనసేన అనేటువంటి జెండాను మాత్రమే మోస్తున్నారు. వాళ్ళు ఏ జెండాను పడితే ఆ జెండాను కాదు, జనసేన జెండాను మోస్తున్నారు. ఆ జనసేన జెండా వెనక్కి వచ్చినటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, అంతే, సపోర్ట్ చేస్తున్నారు. జెండా ఏం మోయట్లేదు ఇక్కడ. జెండాని ఏంటంటే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం,
రాబోయేటువంటి యువతరాల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేటువంటి ఒకే ఒక భావంతో మామూలు టీడీపీ జెండాని కూడా ఒక చేతితో తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి అదే విధంగా జనసేన జెండాని వేరే వాళ్ళు మోసారు. జనసేన జెండాని మోయకుండా ఉండదు. జనసేన జెండాని మోసినటువంటి వాళ్ళ జెండానే మోసారు తప్ప వేరే వాళ్ళ జెండాని ఏం మోయట్లేదు. జనసేన జెండా అవతల మోసారు, అది మీరు గమనించట్లేదు. కాబట్టి ఏంటంటే జనసేన జెండా కూలీలు అనేటువంటి విధానం ఖచ్చితంగా జనసేనకు కావద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కాపు సామాజిక వర్గానికి జనసేనకు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. మామూలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి కూలీలు ఎవరు, అధికారం కోసం పరిగెత్తేటువంటి కూలీలు ఎవరు, జెండాలు మోసేటువంటి కూలీలు ఎవరు, రోజా గారే అవుతారు కదా అనేటువంటి విధంగా మాట్లాడతారు. అంతే కదా, 3 జెండాలు మోసారు ఇప్పటికి, అది అధికారం కోసమే కదా అనేటువంటి విధంగా జనసైనికులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరి అనేది చూడాలి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీ జెండా మోయమంటే ఆ పార్టీ జెండా మోసి కూలీలు వాళ్ళు కూడా నా గురించి మాట్లాడటం అంటే అధికారం కోసం ఇన్ని జెండాలు మోసారు, ఇన్ని జెండాలు మోసి భుజాన్ని వేసుకొని ఇప్పుడు దాకా వచ్చారు, మరి మిమ్మల్ని ఏమనాలి అనేటువంటి విధంగా జనసైనికులు మాట్లాడుతున్నారు. చేస్పదంగా ఉంది. ఇది అధికారం ఉందా లేదా కాదు, ప్రజల మీద అభిమానం ఉండాలి. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పని చేయాలి. అబ్బో, ఇది మామూలు కాబట్టి కాదనేటువంటి విధంగా మాత్రం జనసైనికులు మాట్లాడతారు. ప్రజల కోసం పని చేయాలా, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పని చేయాలి. అసలు ప్రజాస్వామ్యం అనేది ఒక దాన్ని అసలు ఉంచారు. అసలు ఉమ్ములు తెమ్ములు అని చెప్పేసి నాయకులు మాట్లాడి అసలు ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు చంపేశారు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఒక అర్జీ ఇష్టానికి వెళ్ళినటువంటి ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేశారు, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు, వాళ్ళ అన్నదమ్ముని చంపేశారు, ఆ కుటుంబాన్ని ఆ ఇల్లు పడగొట్టేశారు. మరి దీన్ని ప్రజాస్వామ్యం అనే అంటారా? అసలు మామూలు ప్రజాస్వామ్యం, మనం చేసిన ప్రజాస్వామ్యం మామూలు ప్రజాస్వామ్యం? అసలు ప్రజాస్వామ్యాన్ని చంపేసింది ఎవరు? మామూలుగా మనుషులు చంపేసి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి వ్యక్తులు పక్కన పెట్టుకున్నారే, మరి ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి అని అంటారా? మామూలు మాస్క్ కలిగినటువంటి పాపానికి ఒక డాక్టర్ని చనిపోయేలా చేశారు కదా. దీన్ని ప్రజాస్వామ్యం గురించి రోజా గారే మాట్లాడాలి అనేటువంటిది కదా మాట్లాడదు. మన గురించి చెప్పేది ఉంది రోజా గారు అయితే. అసలు ఆ మాటలు కానీ నువ్వు అసలు ప్రజాస్వామ్యం గురించి నువ్వే మాట్లాడాలి రోజా గారు, మీరే మాట్లాడాలి అని చెప్పేసి ఎట్టకారంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పని చేయాలా, మరి పని చేస్తే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అనేటువంటి విధంగా అయితే కూడా మరి జనసేనకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇంకా ఏమి మాట్లాడుతుంది, మరి నువ్వే మాట్లాడంగా లేనిది మరి 10 సంవత్సరాల పాటు ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒక నిజాయితీ కలిగినటువంటి నాయకుడు వెంట నడిచేటువంటి మేమెంత మాట్లాడాలి ఇంకా అనేటువంటి విధంగా కూడా ఆమెకు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. అపోజిషన్ లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకి కష్టాన్నో నష్టాన్నో చేసేటప్పుడు దాన్ని నిలదీయాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత యాజ్ ఎ పొలిటీషియన్ గా, యాజ్ ఎ అపోజిషన్ పార్టీ ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎమ్మెల్యేగా మా బాధ్యత. ఓకే, ఇప్పుడు ఎవరుతున్నారు బాధ్యత? అసలు ఏ సమస్య లేవనెత్తారు చెప్పండి, ఏ సమస్యను లేవనెత్తారు ఇప్పటి వరకు? ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్యను లేవనెత్తారు? ఇదిగో ఇప్పుడు ఏదన్నా పని జరగట్లేదా, రోడ్లు జరగట్లేదా, పరిశ్రమలు రావట్లేదా? ఇప్పుడు ఏదైనా ఒక గూగుల్ లాంటి పరిశ్రమ వచ్చింది అనుకోండి, అదేముంది, అదేదో వర్క్ బ్యాటరీలదంట అని అవహేళన చేస్తారు. లేదా ఇంకొక ఏదన్నా ఒక పరిశ్రమ వచ్చింది, దాని ఏముంది, భూములు దోచిపెట్టేస్తున్నారు. ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తారా? ఒకవేళ పరిశ్రమలు వస్తుంటే ఇంకా స్వాగతించేటువంటి విధంగా ఉండాలా? ప్రజా సమస్య ఇదిగో, ఇది ప్రజలు పడుతున్నటువంటి కష్టం ఇది అని చెప్పేసి ఆ కష్టాన్ని తీసుకుని వచ్చి పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయేమో ఒక్కటి కాకపోతే ఒక్కటన. మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు మిర్చికి ధరలకు సంబంధించినటువంటి ఒకటి, మామిడికాయలకి సంబంధించినటువంటి ఆ మామిడికాయలని కింద పోసి పండించిన మామిడికాయలని ట్రాక్టర్లు పెట్టి ఎట్ట తొక్కి పబ్లిష్ చేసుకున్నారు మా అందరికి తెలుసు కదా. మిర్చికి సంబంధించి, పొగాకు సంబంధించి ఆల్రెడీ పొగాకు ప్రభుత్వం కొంద కదా, అంతకు ముందే కొంద కదా. మిర్చికి సంబంధించి అది కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చి ఈ ప్రజలకు సంబంధించినటువంటి హడావిడి చేసినటువంటి 3 అంశాలు ఓకే అలాగే అనుకుందాం. ఏమైనా సరే ఇంతకాలంలో ఈ 3 అంశాలే మెయిన్ అంశాలు, ముఖ్యంగా ఉండేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఈ 3టినే కదా తీసుకుని బయటకు వచ్చింది. అసలు ప్రజా సమస్యలు ఎప్పుడు లేవనెత్తున్నారు? ఈ అంబటి రాంబాబు గారు అయితే అసలు ఎట్ట మాట్లాడుతున్నారు తెలుసు కదా, ఎలం కొడుకులు అని చెప్పేసి డైరెక్ట్ గా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరిని డైరెక్ట్ సీఎం గారిని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరైతేనేమో చిల్లర వెధవులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరిని? జనసేన పార్టీకి సంబంధించి, లేకపోతే టీడీపీ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు. అంతే తప్ప ఇది ప్రజా సమస్య పలానా చోట ఉంది, ప్రజా సమస్య గురించి పోరాడినటువంటి సందర్భం ఒకటి. పీపీపీకి సంబంధించి అంటారా? సరే, అది కూడా ప్రజా సమస్యగా అనుకుందాం, ఓకే డన్. అక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి సరే ఆ సమస్య ఏదో తీసుకున్నారు, సరే అది కూడా సమస్యగా తీసుకున్నారు. అది కాకుండా ఇంకేమన్నా ఈ 2-3 ఆ పొగాకు, మిర్చి, ఈ పీపీపీకి సంబంధించినటువంటి దానికి కాకుండా ప్రజా సమస్యను తీసుకున్నటువంటి సమస్య ఏదో గట్టిగా చెప్పండి. ఒకటి ఇన్ని సంవత్సరాలు ఏమీ లేవు. జనసేనలు అడుగుతున్నటువంటి ప్రశ్న అదే. బాధ్యతను మేము 100% నిర్వర్తిస్తున్నాం. గెలిచి
అసెంబ్లీలో కూర్చొని అమ్మాయిలతో అశ్లీల వీడియోలు చేసుకోవట్లా. అసెంబ్లీలో అసలు అసెంబ్లీకి రావట్లేదు కదా మనం. అసలు అసెంబ్లీకి ఆడతాం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారా, లేకపోతే వైసీపీ సంబంధించిన నాయకులు అసెంబ్లీకి వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి రాకలేదు అసలు. అసలు అసెంబ్లీకి వచ్చి ఇదిగో ఈ సమస్య మీద పరిష్కరించి ఈ సమస్య కూడా మాట్లాడతాం, ఈ సమస్యను తీసుకొద్దాం, ఏ సమస్య గురించి మాట్లాడట్లేదే? ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారు? ఏ సమస్య గురించి కూడా ఆయన మాట్లాడట్లేదు. అసలు అసెంబ్లీకే రావట్లేదు. అశ్లీల వీడియోలు తీసుకొచ్చున్నారు. అశ్లీల వీడియోల గురించి మనం మాట్లాడాలి. మన ఫోన్ కాల్స్ ఏంటి, మన అశ్లీల వీడియోస్ ఏంటి, మన వ్యవహారం ఏంటి, మన పార్టీకి సంబంధించి మరి నువ్వేం మాట్లాడాలి రోజా గారు అనేటువంటి విధంగా చాలా మంది ఎటకారం చేస్తున్నారు. మేము ప్రజల్లో కూర్చున్నాం, గెలిచినా ఓడినా ప్రజలతో ఉన్నాం. అసలు ఎందుకు ఓడారు? మరి ప్రజల సపోర్ట్ లేకపోవటం మీద అసలు ఓడింది. సరే ఓడారు, మరి ప్రజా సమస్యల మీద ఏ సమస్యల మీద పోరాడుతున్నారో చెప్పాలి. ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీరెవరు మా గురించి మాట్లాడేది? ఈవీఎంలు మేనేజ్ చేసుకొని 21 గెలిచామని సంకలు గుద్దుకోవటం కాదు. ఈవీఎంలు మేనేజ్ చేసుకోవటం. మరి రోజా గారు ఇప్పుడు 2 సార్లు గెలిచారు కదా, మరి 2 సార్లు కూడా ఈవీఎంలు మేనేజ్ చేసుకుని గెలిచారా? 151 సీట్లు వచ్చేసి అత్యధికమైనటువంటి మెజార్టీ సాధించాం, కానీ విని ఎరుగని చరిత్ర సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడారు. 151 సీట్లు. మరి 151 సీట్లు ఈఎంఐ. మరి ఈఎంఐలు మేనేజ్ చేసి మేము గెలిచాము, అట్లాగే మీరు గెలిచారని చెప్పండి. మరి అది కరెక్ట్ అవుతుంది? ఈవీఎంలు మేనేజ్ చేసుకొని అంటే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే సైలెంట్గా ఉన్నారంట. అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈవీఎంలు మేనేజ్ చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్లా? మరి అదే ఏం చెప్తున్నాము. ఈ రోజు వచ్చిన వాళ్ళు ఏ విధంగా భ్రష్టు పట్టిపోయారు. ఒక లేడీ మర్డర్ చేయించింది చూడు, ఆమె పిఏని కాళాస్త్రి ఆవిడ, కిరణ్ రాయలు, ఎంతమంది ఆడవాళ్ళు ఏం చేశారు వీడియోలు చూసాం. వీళ్ళు కూడా మళ్ళీ టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఆ మాట్లాడే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఆ ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వస్తే వెంటనే ఏం చేశారు? సస్పెండ్ చేసి పక్కన పడేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలా ఉంటది పవన్ కళ్యాణ్ గారితో. ఇంకా దానికి సంబంధించి కేసు నడుస్తుంది, దాని వెనక కుట్ర ఉంది అనేటువంటి విధంగా. బట్ ఇక్కడ జనసేనకి సంబంధించి దాని గురించి ఏం ఆలోచించరా? నువ్వు ముందు నిజం నిరూపించుకొని నువ్వు లోపలికి రా అని చెప్పేసి ముందు పక్కన నెట్టేసి పక్కన పెట్టేసారు వాళ్ళని. మరి మనం డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులు పక్కన కూర్చోబెట్టుకున్నామే, మరి మనం పచ్చిపూర్లు తిట్టేటువంటి వ్యక్తులు మనం పక్కన పెట్టుకున్నామే. అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళేటువంటి వ్యక్తులకు మనం మినిస్టర్స్ పదవులు ఇచ్చామే. పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి అంబటరాంబకు మనం మినిస్టర్ ఇచ్చామే. నాయకులను టార్గెట్ చేసి పచ్చిపూర్లు తిట్టేటువంటి వ్యక్తులకు మనం మినిస్టర్స్ ఇచ్చామే. మరి దీన్ని ఏమని అంటారు? వాళ్ళని వీడియో తీసే వాళ్ళని అనాలా, లేదా మాట్లాడే వాళ్ళని అనాలా నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది, మీరు చూస్తుంటారు, మీరు కూడా దానికి వీడియో రిలీజ్ చేస్తారు. జోగి రమేష్ గారితో మీరు మాట్లాడుతున్నది అయితే మీరే తప్పు చేసినట్టుగా మీరు దాన్ని చెప్పుకుంటున్నట్టుగా ఆ వీడియోని వక్రీకరించా, లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్ లో ఉంది, వాళ్ళ ప్రజల్లో ఎంత చులకన అయిపోయారు, దాని నుంచి డైవర్ట్ చేయడానికి నా వీడియోని ఏ విధంగా ముందు వెనక తోకలు కట్ చేసి పెట్టారో మీరు చూశారు. అంటే ప్రజల్లో ఇటు వెల్ఫేర్ చేయకుండా అటు డెవలప్మెంట్ చేయకుండా జీరో అయిపోయారు. లడ్డు విషయంలో టోటల్ గా ఎదవలు అయిపోయారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏమైనా సరే చెప్పుకుంటూ పోతూ ఉంటది అనేటువంటి చెప్పుకుంటుంటది, అది కాదు. బట్ ఏమైనా కానీ తిరుపతి విషయంలో మాత్రం మామూలుగా బుకాయించడం, ఇలాగ మాట్లాడటం అనేది ఖచ్చితంగా చెల్లదు. సిబిఐ ఖచ్చితంగా క్లీన్ చీట్ అయితే ఇవ్వలేదు, కానీ తర్వాత తేలేటువంటి విధంగా తేలితే నేషనల్ మీడియాతో సహా వాయిచేస్తున్నటువంటి పరిస్థితులు మన అందరికీ తెలుసు. ఇప్పుడు పరిస్థితులు ఏమో మాట్లాడే సమయానికి, నేను వీడియో చేసేటువంటి సమయానికి ఎంత మార్పు వచ్చిందో మన అందరికి తెలిసినటువంటి విషయమే. సరే తీసి పక్కన పెట్టాను, దానంతా తీసి పక్కన పెట్టాను. ఏమైనా కూడా కనీసం ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషిస్తుంది వైసీపీ పార్టీ అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసెంబ్లీకి రావట్లేదు, ప్రజా సమస్యల మీద మాట్లాడట్లేదు, ఎక్కడ మాట్లాడట్లేదు. ఒక రికార్డెడ్ వీడియో, మామూలుగా ఒక వీడియో తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన మీడియాని పిలుచుకొని ఉన్నటువంటి అంశాలతో ఒక వీడియో రిలీజ్ చేసి దాని లైవ్ అని చెప్పేసి మీడియాకి ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేగాని అసెంబ్లీకి రావడం, ప్రజా సమస్యలను చర్చించడం, ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, ప్రయత్నం చేయడం ఎక్కడ కూడా జరగట్లేదు. మామూలుగా అన్ని కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిశ్రమలు విపరీతంగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అమరావతి విపరీతంగా డెవలప్ అవుతుంది, విపరీతంగా సిఆర్డీ బిల్డింగ్ అయిపోయింది, వాటికి పునాదులు తీస్తున్నారు. పనులైతే శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. పోలవరం జరుగుతోంది, అన్ని కూడా. ప్లస్ అది కూడా కాకుండా ఇప్పుడు డిఎస్సి కంప్లీట్ చేశారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసి ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా ఈ 2 సంవత్సరాల పాటు ఇచ్చారు, ఇంకా ముందుకు ఇస్తూనే ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం నిర్వహించి ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నా కూడా 10 మంది పిల్లలకి తల్లికి వందనం అయితే పడిపోయింది. మామూలుగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి ఒకరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇక్కడైతే మొత్తం అందరికి ఇచ్చేశారు. ఉచిత బస్సు ఇచ్చారు, ఉచిత సిలిండర్ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇకపోతే నిరుద్యోగ సంబంధించిన వృత్తి ఒకటి, ఇంకొకటి 2 ఉన్నాయి. వీటిని మాత్రం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే
ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉండిపోయింది, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అదేవిధంగా ఒక సైడ్ అభివృద్ధి చేయాలి, ప్లస్ అదే ఒక సైడ్ ఏమో ఇదంతా సంక్షేమాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా నిత్యావసర ధరలు తగ్గాయి. అదేవిధంగా ఒక సామాన్యుడికి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఏం చేయాలో అర్థం కాక, ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక, పార్టీలకు సంబంధించినటువంటి జెండా కూలీలని లేకపోతే ఈ విధంగా ప్రజా సమస్యలు మాట్లాడకుండా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అనేటువంటి విధంగా మాట్లాడటం అది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి రోజా గారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఏమైనా జనసేనకి ఫైనల్ చెప్తున్నారంటే రోజా గారు అనేటువంటి ఆమె అయితే మాత్రం ఇక్కడ రాజకీయ భవిష్యత్తు లేదా ఆమెకు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఏమైతే